ఈ నెల 19న కామారెడ్డిలో గౌతమ్ న్యూరో వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్. అని చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వాదించాడంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ నేరానికి సంబంధం లేదు, ఆయన నిర్దోషి. కావాలని ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష సాధింపుతోనే ఈ కేసులు పెట్టింది అనే దాన్ని కూడా వాళ్ళు అంగీకరించలేదు. కక్ష సాధింపుతో ఈ కేసులు పెట్టలేదు. ఈ కేసుల్లో వాస్తవం ఉంది, ప్రైమా ఫేసి కేసు ఉంది. 371 కోట్ల రూపాయలు కాజేశారు వీళ్ళు. ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. గో హెడ్ ఫర్ ఎంక్వైరీ అనేటువంటి పద్ధతుల్లో నిన్న తీర్పు ఇస్తే ఇలా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీకు చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు చూశారు కదా మీరు. ఆయనకి ఒంట్లో బాగోట్లేదు అన్నారు, ఆయన గుండెపోటు అన్నారు, ఇంకోటేదో 100 కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు. పని బెయిల్ తెచ్చుకోవడం అనేది సహజమైనటువంటి అంశం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి ఎవరికైనా బెయిల్ రావాల్సిందే. నేరం రుజువు అయ్యేంత వరకు కూడా లోపల ఎట్టి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు వచ్చి రంకెలు వేస్తున్నారు. ఆయనకేమో ఆరోగ్యం బాగోలేదు. జైల్లోకి వెళ్తేనేమో ఆయనకి ఆరోగ్యం బాగోదు, బయట ఉంటే మాత్రం రంకెలేసేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి మీద రంకెలేస్తాడు, నా మీద రంకెలేస్తాడు, నేను ఆంబోత్ అంటాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో చాలా డైరెక్ట్గా దొరికిపోయినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. సీమన్స్ అనే కంపెనీ వాళ్ళు చెప్పారు చాలా క్లియర్గా. సీమన్స్ అనే కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా అసలు మా కంపెనీ ఎప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో మేము అగ్రిమెంటే చేసుకోలేదు అని చెప్తే, ఆ సీమెన్స్లో పనిచేసేవాడిని పట్టుకొచ్చి సీమెన్స్ కంపెనీ అని చెప్పి 371 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేసుకుని ఇక్కడే కార్యక్రమాలు లేకోకుండా షెల్ కంపెనీస్ ద్వారా డబ్బులన్నీ కూడా తన జేబుల్లోకి తెచ్చుకొని ఈయనను అప్పుడు మంత్రిగా ఉన్న వీళ్ళ అబ్బాయి కలిపి మొత్తం 371 కోట్లు ప్రభుత్వ ధనాన్ని దోచేసి అన్యాయానికి అక్రమానికి పాల్పడి ఇవాళ మేము దోషులం కాదు, మేము నిర్దోషులు, మమ్మల్ని తప్పుకుపోతాము అని కోర్టుల్ని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక కేసే కాదు, ఆయన మీద ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం 371 కోట్లు కానీ, ఫైబర్ నెట్, అది కూడా ఫైబర్ నెట్ కేసులో కూడా ఇలాగే కొన్ని 100 కోట్ల రూపాయలు కాజేసినటువంటి సందర్భం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఇలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అటు తిప్పుతామని అక్కడ కూడా డబ్బులు కాజేశారు. మద్యం విధానం మీద కేసు, అదేవిధంగా ఉచిత ఇసుక విధానం మీద కేసు, అమరావతి అసైన్మెంట్ భూముల మీద కేసు, అంగళ్ళ కేసు వెళ్ళి చూశారు కదా మీరు. అంగళ్ళ ఊరెళ్ళి గందరగోళం చేసి తినాడు 7 కేసు కూడా బుక్ చేశారు. ఒక కేసు కాదు, అనేకమైన నేరాలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్గొన్నాడు, అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఆ నేరాలన్నిటినీ కూడా సాక్ష్యాధారాలతో, ప్రాథమికమైన సాక్ష్యాధారాలతో సేకరించి ఇన్వెస్టిగేషన్ చేసి వారి మీద కేసులు వేసి కోర్టులో ఇవాళ ఫైట్ చేస్తున్నది ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అన్నిసార్లు తప్పించుకోలేదు దొంగ. ఒకసారి తప్పించుకుంటే, 2 సార్లు తప్పించుకుంటే, 3 సార్లు తప్పించుకుంటాడు. రోజు ఇదే పనిగా నేరం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకోవడం జరిగింది. చట్ట ప్రకారంగా వారిని శిక్షించే క్రమంలోకి వెళుతున్నాం. చట్ట ప్రకారం క్రిమినల్గా ఆయన్ని గుర్తించి చట్ట ప్రకారం ఆయన మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తుంటే చట్టం సందుల్లోంచి తప్పుకుపోవాలనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఆర్థిక బలంతో ప్రయత్నం చేస్తున్నాడు.